థ్యాంక్ యూ సో మచ్. ఎస్ హరిత గారు. అందరికీ నమస్కారం. సో నాకు తెలిసి ఇక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నేను తెలుసు. సో లక్కీ లక్ష్మణ్ మూవీ ప్రొడ్యూస్ చేశాను. ఎస్పెషల్లీ బూట్ కట్ బాలరాజ్ టీమ్ అంటే ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ. ఓన్లీ బ్యానర్ నేమ్ ఒక్కటే డిఫరెన్స్ తప్ప. సారీ నా గొంతు బాగాలేదు. సో స్టిల్ షూటింగ్ జరుగుతుంది. సోహెల్ ఐఎమ్ సో హ్యాపీ. నేను షూటింగ్ నుంచి ఎంత త్వరగా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వద్దాము మిస్ అవ్వకుండా అని హడావుడిగా వచ్చేసాను. సోహెల్ గురించి అందరికీ తెలుసు, బట్ నాకేం తెలీదు. బికాజ్ ఈజ్ మై సో క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ. ఎంత కష్టపడ్డాడో అందరూ చెప్తారు. ఇప్పుడు నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. బట్ సినిమా అంటే చాలా మంది కష్టం, చాలామంది ఏమంటారు ఆశ, జీవితం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమానే జీవితం అనుకొని బ్రతికే ఒక పెద్ద సంస్థ, ఒక పెద్ద కుటుంబం అనమాట. సో డెఫినెట్గా ఆడియన్స్కి నచ్చాలనే ప్రతి ఒక్క సెక్షన్ని చాలా జాగ్రత్తగా తీస్తూ ఉంటారు. సో నా యొక్క విన్నపం వచ్చేసరికి ఆడియన్స్, సో సోహెల్ని ఎప్పటి నుంచో మీరు అందరూ ఆదరించబట్టే సోహెల్ ఈ స్టేజ్కి వచ్చాడు, తన బెస్ట్ ఇస్తున్నాడు. సో డెఫినెట్గా అన్ని సినిమాలు అంటే పెద్ద సినిమా చిన్న సినిమా అని కాకుండా దయచేసి తను అడిగినట్లుగా మీ జీవితంతో అందరి జీవితాలు ఏదైతే మార్చాలని స్లోగన్ అడుగుతున్నాడో ఒక్కసారి తప్పకుండా థియేటర్కి వెళ్ళి సోహెల్ చేసిన ఈ సినిమాని కూడా ఇంతకుముందు సినిమాలతో ఆదరించి ఇంకా ఎక్కువ ఆదరించి దాన్ని అందరూ ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఏదైతే బూట్ కట్ బాలరాజ్ టీం ఉన్నారో, ప్రొడ్యూసర్ భాషా గారు కానీ, పెద్ద దిక్కు మన బెక్కం వేణుగోపాల్ గారు కానీ, మన సీను గారు, సో వీళ్ళంతా నా ఫ్యామిలీ. లైక్ వీఆర్ ఫ్యామిలీ. ఆల్మోస్ట్ ఎవ్రీడే కలుస్తూ ఉంటాము. రాకేష్ చాలా ఫ్యూచర్ ఉంది తనకి. అండ్ మేఘలేఖ, సో మేఘలేఖ ఆల్రెడీ తెలిసిన అమ్మాయి, చాలా బాగా చేసింది. సో సోహెల్, సో నేను చాలా హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను. అండ్ సోహెల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క అతిథుల్ని మా తరపు నుంచి థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్తూ. అండ్ ఆడియన్స్ ఏంటి చాలా సైలెంట్గా ఉన్నారు, నేను మైక్ పట్టుకున్నాక సౌండ్ లేదేంటి, మర్చిపోయారా నన్ను? సో ఆడియన్స్ మళ్ళీ సోహెల్ని బాగా సపోర్ట్ చేసి కొంచెం గట్టిగా, ఇంతకుముందు కంటే కూడా బాగా గట్టిగా సౌండ్ చేసి ఇంకొంచెం తనకి ఎనర్జీని, తనకి ఇంకా ఉత్సాహాన్ని, ఇంకా ఫ్యూచర్లో తన మూవీస్కి చేయడానికి కావాల్సిన ఒక సపోర్ట్ని ఇవ్వాలని అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమా గారిని థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ గుర్తించినందుకు. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో బూట్ కట్ బాలరాజు సినిమా February 2 థియేటర్స్లో రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా జరుగుతున్న ఈ